హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మగువ కళ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను ఎ ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ పెట్టాను అనమాట. సో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తూ ఉంటాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారా, ఇది మా గార్డెన్ ఏరియా అనమాట. సో చాలా మందారం ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి, అండ్ అక్కడ పప్పాయాస్ కూడా ఉన్నాయి అనమాట. సో మా గార్డెన్ ఏరియాలో మందారం, మల్లెపూలు, పప్పాయ, నిమ్మ చెట్టు, మ్యాంగో ట్రీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను పూజ కూడా చేస్తాను. సో బయట క్లీన్ కూడా చేసుకుంటాను అనమాట. మొత్తం నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాను, బట్ బిల్డింగ్ చుట్టూ 4 సైడ్స్ ఉంటాయి. నేను 4 సైడ్స్ క్లీన్ చేసేసుకొని, అండ్ ఇక్కడ లోపల డోర్ ముందు కూడా ముగ్గేసేసుకుంటాను, అండ్ బయట గేట్ ముందు కూడా ముగ్గేసేసుకుంటాను అనమాట. ఎవ్రీడే ఓన్లీ జస్ట్ గేట్ ముందు మాత్రమే ముగ్గేసుకుంటాను. బట్ ఓన్లీ పూజ చేసిన రోజు మాత్రమే గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ మాత్రమే సరిపోతాయి పూజకైతే అవి. అండ్ ఇక బయట అంతా పని అంతా కంప్లీట్ చేసేసుకొని లోపలికి వచ్చేసా. లోపల కూడా క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని ఇక వంట స్టార్ట్ పెడుతున్నాను అనమాట. సో ఈరోజు వంట వచ్చేసి ఏంటి అంటే దొండకాయ ఫ్రై అండ్ పప్పుచారు అనమాట. సో పక్కన చింతపండు కూడా నానబెట్టేశాను. సో పప్పుచారు కొంచెం విజిల్స్ పెట్టేశాక అది మెత్తగయ్యాక అందులోకి చింతపండు గుజ్జు అనేది వేసేస్తాను అనమాట. సో రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. సో ఒక పక్క దొండకాయ ఫ్రై అనేది అయిపోతుంది, అండ్ పప్పుచారు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో పప్పుచారులో నేను సాంబార్ పొడి, ఇంగువ, ఇంకా పోపు, ఇవన్నీ ఇది అయితే బేసిక్ సింపుల్ పప్పుచారు అనమాట. సో అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వంటింట్లో పని అంతా అయిపోయింది. ఇంకా కొన్ని కిచెన్ సామాన్లు కడిగేటివి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దేవుని సామాన్లు, విగ్రహాలు ఉంటాయి కదా, సో వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నా అనమాట. సో ఇక క్లీన్ చేసుకున్నాక నేను ప్రసాదం అనేది స్టార్ట్ పెట్టేస్తా. సో నేను ఏంటి అంటే మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక ప్రసాదం అనేది చేయను, సైమల్టేనియస్గా చేస్తూ ఉంటాను. బికాస్ దేవుని విగ్రహాలు క్లీన్ అయిపోయాయి తర్వాత బొట్లు పెడుతూ ఉంటాను కదా. సో ఆ బొట్లు పెట్టేటప్పుడు ఇక్కడ స్టవ్ పైన కూడా నేను ప్రసాదం స్టార్ట్ పెట్టేస్తా. ఇది చాలా బేసిక్ ప్రసాదం అనమాట. ఏంటి అంటే సెరా అనమాట. సో ఫస్ట్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని వేయించాలి, బాగా వేయించాలి. వేయించాక మనకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్, అంటే కొంచెం గట్టిగా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ వేయాలి, కొంచెం లూజ్గా చాలా లూజ్గా ఉండాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకున్నా. అండ్ వాటర్ వేసుకున్నాక అది ఇక దగ్గరికి అయ్యేటప్పుడు మనం అందులో షుగర్ కూడా వేసి మిక్స్ చేసేసేయాలి అనమాట. అండ్ సైడ్కి నేను డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రై చేశాను అనమాట. సో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇక లాస్ట్కి దింపేటప్పుడు సెరాలో వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఇలా సైమల్టేనియస్గా నాకు పూజ కూడా కంప్లీట్ అవుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నేను దీపం పెట్టాలి అంటే నేను ప్రసాదం పెట్టే దీపం ముట్టిస్తా. ఇది ఒక చిన్న సెంటిమెంట్ నాకు. దీపం ముట్టించాక నేనైతే పెట్టాను అనమాట. సో ఇది ప్రసాదం కూడా ఫినిష్ అయిపోయింది. ఇక తర్వాత పూజ దగ్గరకు వచ్చేసి అన్నీ ఇక కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి మొత్తం మా గార్డెన్ ఏరియాలో వచ్చిన ఫ్లవర్స్ అనమాట. మందారం చాలా ఎక్కువ వస్తాయి. మల్లెపూలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బట్ ఇక ఆ చెట్టు కూడా ఇక వర్షాకాలంలో చాలా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూసారా, అక్కడ లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ మందారం ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.